పహల్గాం సంఘటన జరిగింది. అందరూ కూడా అదేదో గట్టు పంచేతలకి ఎప్పుడు మోడీ యుద్ధం చేస్తారు? సర్జికల్ స్ట్రైక్ ఎప్పుడు చేస్తారు? అదేవిధంగా అజిత్ దోవల్ గారు ఏ విధంగా ఆళ్ళు హ్మ్. ప్లాన్ చేస్తారు? అమిత్ షా వచ్చారు, కాశ్మీర్ వచ్చారు. ఏం జరగబోతుందని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇదంతా వైపైతే మరోవైపు మనకున్న మూడిట్లో ఏది ప్రయోగిస్తారన్నది ప్రధానంగా వచ్చింది. ఎయిర్ ఫోర్స్ ఆల్రెడీ అయిపోయింది. ఆర్మీ అయింది. ఈసారి నేవీ మిగిలింది. నేవీతో చేస్తారా? లేదా మూడిటితో కలిపి చేస్తారా? ఒక క్వెషన్. రెండో క్వెషన్ మనకి సింధు జలసంధి రద్దు చేశామన్నారు. అది ఒకవేళ ఆపితే కాశ్మీర్ కరువుతో కొట్టమిట్టాడుతుందని కొంతమంది అంటుంటారు. కానీ ఆ వచ్చిన వాటర్‌ని బ్యాక్ వాటర్‌ని స్టోరేజ్ చేసే కెపాసిటీ మనకుందా? లేదా? ఎందుకంటే మీరు ఆ ప్రాంతం అంతా బాగా తిరిగారు కాబట్టి. నంబర్ 3 ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని వస్తుంది చాలామందికి. అది కరెక్ట్ అంటారా? కాదంటారా? ఫస్ట్ విషయం ఏంటంటే 1971 వార్‌కెళ్దామని. హ్మ్. ప్రైమ్ మినిస్టర్ గారి ఆదేశాలు ఫీల్డ్ మార్షల్ మానెక్షా, లేటర్ ఫీల్డ్ మార్షల్ మానెక్షా గారికి ఫిబ్రవరిలో ఆర్డర్స్ ఇచ్చారు. ఆయన చేసింది నవంబర్, డిసెంబర్‌లో 9 నెలలు తీసుకున్నారు. అంటే ఆ! ఆర్డర్ ఇవ్వగానే వెంటనే ఇంప్లిమెంట్ కాదంటారా? వెంటనే ఇంప్లిమెంట్ కాదు. ఈ షార్ట్ టైమ్ దాని తర్వాత ఇంప్లిమెంట్ చేశారు. ఆహా! సో, ఈ విధంగా ప్రిపరేషన్స్ అవుతాయి. సార్ సాధారణంగా 1971 టాపిక్ ఇచ్చారు కాబట్టి. ఒకవేళ గవర్నమెంట్ గో హెడ్ అన్న తర్వాత ఎప్పుడు స్టార్ట్ అవుద్దండి? ఈ ప్రొసీజర్ ఎలా జరుగుతదంటారు? ఈ ప్రొసీజర్‌కి యాక్చువల్‌గా ఏంటంటే ఇప్పటి వరకు ప్రైమ్ మినిస్టర్ అయితే హి ఈస్ ఎన్ పార్ట్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్. ప్రెసిడెంట్ ఇంకా బ్లూ బుక్ ఇన్వోక్ చేయలేదండి. నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయలేదు ఫుల్ వార్‌కి. ప్రెసిడెంట్ సంతకం పెట్టేంత వరకు వార్ డిక్లరేషన్ అవ్వదండి. అలాగే వార్ డిక్లరేషన్ అయినప్పుడు దానికి నేషనల్ ఎమర్జెన్సీ ఫర్ వార్ అంటారు. హుహు. ఆ టైంలో ఒక బ్లూ బుక్ ఇన్వోక్ అవుతుందండి. ఆ బ్లూ బుక్ బేసికల్లీ దాని కండెన్స్డ్ వర్షన్ ఏంటంటే కంప్లీట్ నేషనల్ మైట్. అంటే నేషన్‌లో ఏ రిసోర్సెస్ ఉన్నాయో, ఎక్కడో గోదావరిలో లాంచెస్ కానివ్వండి, ఏది కానివ్వండి, ఏదైనా సరే ఎలా వాడగలము దాన్ని వాడే పరిస్థితి. దేశవ్యాప్తంగా మనకున్న రిసోర్సెస్ కూడా అన్నీని. ఓకే. ఇప్పుడు కలకత్తాలో ఉన్న లాంచ్‌లు కూడా చుట్టూరు కోస్టల్ ద్వారా తీసుకొచ్చి మన కరాచీ మీద వాడొచ్చు. ఎవరు మనల్ని ఆప్ చేయలేదు. హ్మ్. అలాగే గోదావరిలో ఉన్న లాంచెస్ సముద్రంలోకి తీసుకెళ్ళొచ్చు. హ్మ్. దానికేం పట్టుకున్నట్టు. హ్మ్. అలాగే ఎడ్యుకేషన్ మినిస్ట్రీ కూడా చేయొచ్చు. అంటే ఎడ్యుకేషన్ మినిస్ట్రీకి పాకిస్తాన్‌కి సంబంధం ఏమనుకుంటారు. నేను ఒక సజెషన్ ఇస్తున్నాను. ఆహ్, వ ముజఫరాబాద్ వెనకాల ఉన్న మన శారదా విద్యాపీఠం ఎక్కడైతే శంకరాచార్య గారు జగద్గురు అయ్యారో, యూ రివైవ్ దట్ ఇన్‌స్టిట్యూషన్. టెంపరరీగా రీలొకేట్ చేయొచ్చు. ఎప్పుడైతే మనం ఆక్రమించుకుంటామో ఆ ఏరియాని తిరిగి తీసుకుంటామో, యూ రీలొకేట్ ద యూనివర్సిటీ దేర్ లైక్ నలంద యూనివర్సిటీ కట్టినట్టు. హుహు. అది కూడా చేయొచ్చు. అంటే పాసిబిలిటీస్ ఆర్ ఎనార్మస్. అంటే ఆ! ఇన్ని రకాలుగా మనకున్న ఇన్ని అన్ని రకాల రకాలుగా ఆలోచించొచ్చు. ఆహా! పోస్టల్ డిపార్ట్మెంట్ నిన్న బై రోడ్ వెళ్ళే పోస్టల్లు, బై ఎయిర్ వెళ్ళే పోస్టులు ఇవి క్యాన్సిల్ చేసింది. ఇప్పటి వరకు మనం ఈమెయిల్స్ క్యాన్సిల్ చేయలేదు. హ్మ్. ఇప్పుడు ఇంటర్నెట్ క్యాన్సిల్ చేయగలిగితే పాకిస్తాన్ రూటెడింగ్ ఉన్నయన్నీ చేయొచ్చు కావాలంటేని. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది వేరేది. హ్మ్. దానికి బైపాస్ మెకానిజమ్స్ ఉన్నాయి. కానీ చేయొచ్చు బేసికల్లీ కానీ టెక్నికల్‌గా. చాలా మందికి కోరిక ఏందంటే సర్జికల్ స్ట్రైక్ చేయాలి. సర్జికల్ స్ట్రైక్ ద్వారానే పాకిస్తాన్ మీద అటాక్ అదే మనకు తృప్తి అనుకుంటారండి. అంటే కేవలం యుద్ధమే కాకుండా ఇన్ని రకాలుగా కూడా మనం ట్రై చేయొచ్చు వాళ్ళని. మీరు నరేంద్ర మోడీ గారి స్టేట్మెంట్ బీహార్‌లో చేసింది, హిందీలో చేసి తర్వాత ఇంగ్లీష్‌లో చేసింది. దాన్ని పట్టుకుంటే ఆయనేంటంటే ఆయన అన్న మాటలు ఆచితూచి మాట్లాడతారు. ఏదో యథాలాపంగా మాట్లాడలేదు అవును. ఆయన. ఆయన ఏమన్నారంటే దీని అంతు తేలేంత వరకు ఊరుకోమన్నారు. అంటే ఏంటంటే చాలా క్లారిటీ ఇచ్చారు. హ్మ్. దాంతో పాటు లాస్ట్ 4 ఇయర్స్ ఎప్పుడైతే ఆర్టికల్ 370 తీసేసామో, 35A అబ్రోగేట్ చేసామో, అప్పటి నుంచి అంటున్నారు పీఓకేని వెనక్కి తీసుకుంటున్నామని. ఇప్పుడు ఇంతకీ ఆర్మ్డ్ ఫోర్సెస్‌కి ఇచ్చిన ఆయన టాస్క్ అంటే మిషన్ గాని ఏమంటారో ఎంతవరకు ఇచ్చారో మనకు తెలీదు. కేవలం టెర్రరిస్ట్ క్యాంప్‌లే కాదు. ఎందుకంటే టెర్రరిస్ట్ క్యాంప్‌లనేవి ఇప్పుడు యాక్చువల్‌గా చాలా వరకు తగ్గిపోయినాయి. కేవలం 8, 9 మెయిన్ క్యాంప్స్ ఉన్నాయి. మిగతా చిన్న క్యాంప్స్ అంటారా ఉంటాయి. అందులో కూడా క్యాడర్స్ చాలా తక్కువ మందున్నారు. అంతకుముందులాగా 4000, 5000 అటువంటి టైప్ లేదు. అంతకుముందులాగా ఆమె ఖాస్, దౌరే ఖాస్ ఇటువంటి బేసిక్ కోర్స్, అడ్వాన్స్డ్ కోర్స్, సూపర్ అడ్వాన్స్డ్ కోర్స్, సూపర్ అడ్వాన్స్డ్ కోర్స్ మంగళ డ్యామ్‌లో 2611 వాళ్ళకి చేయించింది. ఇటువంటివి నడపట్లేదు ఇప్పుడు ఆళ్ళు. తర్వాత వీళ్ళందరినీ నలుగురు టీమ్స్ కింద చేసి డివైడ్ చేస్తారు. సో, వీళ్ళెవరికీ లాంచ్ ప్యాడ్‌లో మనుషులు దొరికే పరిస్థితి లేదు ఇప్పుడు. అంతకుముందు లాంచ్ ప్యాడ్‌లో అంటే ఒక్కోసారి 20 మంది వరకు ఉండేవారు. సో, ఐడెంటిఫై చేసి మనం టార్గెట్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దొరకడం కొలెటరల్ డ్యామేజ్ విపరీతంగా ఉంటుంది. హ్మ్. దాంతో పాటుగా మనం ఈ అదను అంటే నెక్స్ట్ 15 ఇయర్స్‌లో వస్తుందో లేదో తెలీదు మళ్ళా. పీఓకేని వెనక్కి తీసుకునే ఛాన్స్ ఐడియల్ ఇదే. సో, మిషన్ ఎంతవరకు ఇచ్చారో తెలీదు. సో, హ్మ్. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 వాడతారు. హుహు.
అంతకుముందు ఏంటంటే ఊరికనే ఒక సర్జికల్ స్ట్రైక్ చేసి, సర్జికల్ స్ట్రైక్ కూడా ఎయిర్ ఫోర్స్ ఎందుకు వాడారంటే, అంతకుముందు జరిగిన ఉరి దాంట్లో కేవలం ఆర్మీని వాడారు. పారా కమాండోస్ ల్యాండ్ క్రాస్ అవును. చేసి 25 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకు వెళ్ళి ఉమ్, ఎక్కడైతే క్యాంపులు ఉన్నాయో మనకు తెలిసిన అక్కడ డ్యామేజ్ చేసి వెనక్కొచ్చారు. దాని తర్వాత ఎయిర్ ఫోర్స్ ఎందుకు వాడాల్సి వచ్చిందంటే, పిఓకే క్రాస్ చేసి పాకిస్తాన్ టెరిటరీలో ఫైర్ చేయాల్సి వచ్చింది. దానికి రిట్రీవల్ పారా కమాండోస్ రిట్రీవల్ మోర్ దెన్ 50 కిలోమీటర్స్ కాబట్టి రిట్రీవల్ కష్టం కాబట్టి ఎయిర్ ఫోర్స్ని వాడాల్సి వచ్చింది. అంటే ఏంటంటే బేసికలీ మనకి టాస్క్ ఎలాగ ఉంటున్న దాన్ని బట్టి ఏ సర్వీస్ ఎలా వాడతాం అన్నది ముఖ్యం. అచ్చా. అంతేగాని నేవీ వాడతామా ఎయిర్ ఫోర్స్ వాడతామా అన్నది ఇంపార్టెంట్. ఆ కానీ మూడు మూడు డిఫరెన్స్. ఒకసారి వాడే ఆలోచన ఉందండి ఏమన్నా? మూడు వాడచ్చు. నన్ను అడిగితే మూడు వాడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం కనిపిస్తున్న ఇండికేషన్స్ చూస్తే మూడు కాదు, యాక్చువల్గా 5. ఉమ్, ఒకటేమో కోస్ట్ గార్డ్. కోస్ట్ గార్డ్ని డిఫెన్స్కి వాడచ్చు మన కోస్ట్ లైన్కి. సెకండ్ థింగ్ అస్సాం రైఫిల్స్. కొన్ని అస్సాం రైఫిల్ బెటాలియన్స్ దోడా ఏరియాకి మూవ్ అయినట్టు ఆల్రెడీ రిపోర్ట్స్ వచ్చినాయి, డిప్లాయ్మెంట్ అయిపోయినట్టు. వాళ్ళు ఏంటంటే 6 కంపెనీస్ ఎక్స్ట్రా స్ట్రెంత్ తోటి ఇటువంటి కొండల్లోనూ టెర్రరిస్టులు పట్టుకోవడంలోనూ వాళ్ళకి ఎన్నో వందల సంవత్సరాల హిస్టరీ ఉంది. సో మోర్ ఎఫిషియెంట్ అంటే ఆర్ఆర్ని బీఫప్ చేసినట్టు కూడా వస్తుంది. సార్ వాళ్ళలోనే గుర్కా బట్ ఎందుకుందండి? ఇప్పుడు ఒకప్పుడు గూర్ఖాస్ ఉండేవారు, ఎందుకంటే వాళ్ళు అంటే ఆ ప్రాంతాలకి సూటబుల్ వాళ్ళే, హిల్ ఏరియాస్. ఉమ్, తర్వాత ఏంటంటే అప్పట్లో మ్యానింగ్ ఓన్లీ గూర్ఖా బెటాలియన్స్ నుంచి జరిగేది. అంటే గుర్కా రెజిమెంట్లు కూడా వస్తుంది అంటారు ఇప్పుడు ఇందులో? ఇప్పుడు గూర్ఖా రెజిమెంట్ ఇది అస్సాం రైఫిల్స్ అనేది ఏంటంటే హోమ్ మినిస్టర్ చేతుల్లో ఉంది, ఉమ్, కానీ బట్ ఆఫ్సైడ్ బై ఆర్మీ. అచ్చా. ఓన్లీ జవాన్స్ ఇప్పుడు ఆల్ ఇండియా బేసెస్ అయిపోయిందండి. అంతకుముందు నేనున్నప్పుడు 1990లోను వాటిలోను కానీ ఓన్లీ ఎక్కువగా గుర్కా వాళ్ళకి ఎక్కువ ప్రాంతం పట్టు ఉంటుంది అంటే ఏంటంటే వాళ్ళు సూటబుల్ అండి. గరిల్లా వారు ఎందుకంటే వాళ్ళకి పర్మనెంట్ ఫీల్డ్ పీస్ అంటూ లేదు. అంటే ఇప్పుడు మణిపూర్లో నేను ఉన్నాను, ఎక్కడ బోర్డర్ ఏరియాలో చుట్టూ 25 కిలోమీటర్స్ దగ్గర కోడిగుడ్డు కూడా దొరకదు, పాలు కూడా దొరకవు. అటువంటి ఏరియాలో ఓన్లీ గూర్ఖా సర్వైవ్ అవుతారు. తర్వాత వాళ్ళు అక్కడే ఉండిపోతారు. మన వాళ్ళని పంపిస్తే వాళ్ళు చేయలేరు అంతా. కొన్ని 2 years తర్వాత చేంజ్ చేయాల్సి వస్తుంది. తర్వాత వాళ్ళకు ఉన్నది ఏంటంటే లోకల్ నాలెడ్జ్ విపరీతం. అంటే జంగిల్ లోర్ అంటారు, అరణ్యంలో బతకడం ఎలాగా, అలాంటి టెక్నిక్స్ వాళ్ళకి బాగా వస్తాయి. చిన్న జంతువులు పట్టుకోవడం, ఒకవేళ రేషన్స్ రాకపోయినా కానీ వాళ్ళని అక్కడ వదిలేసినా కానీ వాళ్ళు బతకగలిగే పరిస్థితి ఉంటుంది. ఆ విధంగా వాళ్ళే బెటర్ సూటెడ్ ఇన్ఫెంట్రీ బెటాలియన్స్ కంటే, అందులో డౌటే లేదు. ఇంకా మిగతా మెయిన్ పాకిస్తాన్ దానికి త్రివిధ దళాలకు వస్తాం. సో ఎంఓడి కింద ఉన్న ఈ 5 దళాలు ఫుల్ వాడచ్చు. సార్ ఇప్పుడు ఒకవేళ గో హెడ్ అయిన తర్వాత ఎన్ని రోజులకి వస్తుంది అంటారు? వెంటనే 24 అవర్స్లో అంటారా? యాక్షన్ ఇమీడియట్ అంటారా? లేదు మీరు చెప్పినట్లుగా ఫిబ్రవరిలో ఇస్తే నంబర్ వరకు అన్ని మనకున్న నేను resource అన్ని- జనరల్గా చెప్తానండి. ఉమ్, అది లిమిటెడ్ వారా ఫుల్ ఫ్లెడ్జ్డ్ వారా అన్నది దాని మీద ఆధారపడుతుంది. అచ్చా. లిమిటెడ్ వార్ అంటే ప్రస్తుతానికి నాకు కనిపిస్తుంది ఏంటంటే జమ్మూ కాశ్మీర్కే మనం పరిమితం చేయాలనుకుంటున్నాం కార్గిల్లో చేసిన విధంగా. అదే కనుక ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అంటే ఏంటంటే ఇండియా పాకిస్తాన్ డైరెక్ట్గా 1 to 1 అనుకుంటే ఇంకా మిగతా స్టేట్స్ పంజాబ్, రాజస్థాన్, గుజరాత్, ఇటు సీ కోస్ట్ ఇవన్నీ కూడా యాక్టివేట్ అయిపోతాయి. అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అవుతుంది. ప్రస్తుతానికి మాత్రం నాకు కాశ్మీర్ మీదే ఫోకస్ కనిపిస్తుంది. అచ్చా, లిమిటెడ్ వార్. లిమిటెడ్ వార్. లిమిటెడ్ వార్ అంటే వెంటనే ఇంప్లిమెంట్ అవుతుందండి దానికి? అవ్వచ్చు ఎందుకంటే అన్ని ట్రూప్స్ ఆల్రెడీ అక్కడ ఉన్నారు. Hmm. కొంచెం రిజర్వ్ ఫార్మేషన్స్ ఉన్నాయి. ఈ 17 మౌంటైన్ కోర్ ఏదైతే ఉందో అది కూడా స్ట్రైక్ కోర్ కదలచ్చు. కానీ ఏంటంటే దీనికి ట్రూప్స్ ఇంటెన్సిటీ ఎక్కువ. తర్వాత ఏంటంటే ఆల్రెడీ ఉన్నాం, ప్లాన్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి, రెక్కీ అవసరం లేదు. సో వెంటనే ఇంప్లిమెంట్ చేయొచ్చు. అదే ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్ అనుకోండి, మీకు ఫస్ట్ ఎక్కడెక్కడ ఉన్న ఆర్మీని అంతా బార్డర్ ఏరియాస్కి తీసుకెళ్ళాలి. ఆ బార్డర్ ఏరియాస్కి స్ట్రైక్ ఫార్మేషన్స్ తీసుకెళ్ళినప్పుడు ఏం చేస్తారంటే ముందర కాంక్ ఏరియా అంటారు. ఆ కాంక్ ఏరియా ఏంటంటే జనరల్గా బార్డర్కి 250-300 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దానివల్ల ఏంటంటే పాకిస్తాన్కి ఇది పంజాబ్ వెళ్తుందా, రాజస్థాన్ వెళ్తుందా, సౌత్ రాజస్థాన్ వెళ్తుందా, గుజరాత్ వెళ్తుందా తెలియదు. అంటే ఇప్పుడు జైపూర్, జోధ్పూర్ దగ్గర ఉందనుకోండి, ఎటైనా వెళ్ళచ్చు, ఏ యాంగిల్ అయినా తీసుకోవచ్చు. దాన్ని కాంక్ ఏరియా అంటారు. దాని తర్వాత 100 కిలోమీటర్స్ వరకు తీసుకొస్తారు. దీన్ని అసెంబ్లీ ఏరియా అంటారు. ఇక్కడ మ్యాచింగ్ అవుతుందండి, అంటే సపోర్ట్ ఆర్మ్స్ ఇవన్నీ. దాని తర్వాత ఫార్వర్డ్ అసెంబ్లీ ఏరియా అంటారు. ఇది జనరల్గా 30-40 కిలోమీటర్లు అంటే దూరంలో ఉంటుంది. దీని తర్వాత స్టార్ట్ లైన్ అంటారు. ఈ స్టార్ట్ లైన్కి వచ్చిందంటే ఇంకా లాంచ్ చేసినట్టే లెక్క అనుకోండి. అంటే పొద్దున్న అంటే ఇంకో 4 గంటల్లో లాంచ్. ఫస్ట్ కాంకర్ ఏరియా, సెకండ్ అసెంబ్లీ ఏరియా, ఫార్వర్డ్ అసెంబ్లీ ఏరియా, ఇంకా కావాలంటే ఇంటర్మీడియట్ అసెంబ్లీ ఏరియాస్ ఇటువంటి కూడా పెట్టుకోవచ్చు. లాస్ట్ అండి, లాస్ట్ స్టార్ట్ పాయింట్ అంతే. ఎఫ్యూపీ అంటాం, ఫార్మింగ్ అ ప్లేస్. అంటే ఏంటంటే నిజంగా జవాన్లు అక్కడ ఫిజికల్గా నుంచుని అక్కడ లైన్ వేసుకుని టైం ప్రకారం టక్ అంతే అటాక్.
అది ఇంకా పరిస్థితి రాలేదు, అసలు కాంకేరీ అనే పరిస్థితి రాలేదు. ఉమ్. అంటే ఏంటంటే బహుశా లిమిటెడ్ వార్ అయి ఉంటుందని అనుకుంటున్నాను. ఆ లిమిటెడ్ వర్క్ అంటే ఎలా ఉంటుంది? లిమిటెడ్ వార్ అంటే ఆల్రెడీ మన ట్రూప్స్ లైన్ ఆఫ్ కంట్రోల్ మీద ఉన్నాయండి. అలాగే కొన్ని రిజర్వ్ ఫార్మేషన్స్ ఉన్నాయి అక్కడ. వాళ్ళే అక్కడ ఏంటంటే మనకు సూటబుల్గా ఏ టార్గెట్స్ అయితే సూటబుల్గా ఉన్నాయో ఆల్రెడీ రెక్కి చేసి ఎప్పటి నుంచో రెక్కి చేసి ఉంటున్నాం, ప్లస్ డైలీ చూస్తున్నాం. సో దానివల్ల ఏంటంటే వితిన్ 24-48 అవర్స్ ప్రిపరేషన్, ఫుల్ ప్రిపరేషన్ తోటి, అంటే ఫైర్, అంటే దానికి ఫైర్ అసాల్ట్స్ ఉంటాయి. తర్వాత అంటే సాఫన్, అంటే మనం మ్యారినేట్ ఎలా చేస్తామో చికెన్ని ఉమ్. అలా మ్యారినేట్ చేసినట్టు చేసి అప్పుడు అటాక్ చేస్తారు. సార్ వాళ్ళ వైపు స్టేట్మెంట్ వస్తుంది, మా దగ్గర చాలా ఉన్నాయి, అనుభవం పెడతామని. ఇంకా ఇప్పుడిప్పుడు మనకి రెచ్చగొట్టకుండా మనల్ని ప్రోవోక్ చేయడానికి కూడా వాళ్ళు బ్లాస్టింగ్ చేయడం చేస్తున్నారు. అంటే కేవలం కవ్వించారు అనుకోవాలా, లేదు నిజంగానే అందరూ అంత ఆర్మ్స్ ఉన్నాయి అనుకోవచ్చు? కాదండి, వాళ్ళు ఏంటంటే నిజంగా డెస్పాండెన్సీలో ఉన్నారు. నా అసెస్మెంట్ ప్రకారం, వేరియస్ అసెస్మెంట్లు వింటున్నాను, నా అసెస్మెంట్ ప్రకారం వాళ్ళు 12-15 రోజుల కంటే యుద్ధం ఎక్కువ చేసే కెపాసిటీ లేదు ఈ రోజుని. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇంటర్నేషనల్ కమ్యూనిటీని డ్రా చేయాలని చూస్తున్నారు అమెరికాని. మా దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయి, మేము న్యూక్లియర్ వెపన్స్ వాడేస్తాం, భారత్ని సర్వనాశనం చేయగలం, మీరు మమ్మల్ని వచ్చి పట్టుకోండి అని. ఒక్కోసారి కొన్ని కథలు వింటాం, కొన్ని ఎక్కువ చదువుకున్న వాళ్ళ ఏరియాలో ఎస్పెషల్లీ బెంగాలీస్ని అంటాం, అంటే డైరెక్ట్గా వద్దాం, అండ్ నన్ను కొట్టగరా, నేను వాళ్ళని ఇల్లు కొట్టేస్తున్నాను, నన్ను పట్టుకోకంటాడు. ఎవరు పట్టుకోలేదు కానీ నన్ను పట్టుకోకరా అంటాడు. ఆ విధంగా జరుగుతుంది అనమాట. సార్ వాళ్ళు కానీ వార్లోకి వస్తాయి, అంటే లిమిటెడ్ వార్లోకి 10-15 రోజుల్లో వాళ్ళు డౌన్ అవుతారా? డౌన్ అవుతారు. మనం అంటే మనం 42 months వరకు క్యారీ ఆన్ చేయొచ్చు. 42 months 2 months వరకు ఇంటెన్స్ బ్యాటిల్, అందులో కూడా ఇంటెన్సిటీ ఆఫ్ బ్యాటిల్ ఉంటుందండి. మీడియం లెవెల్ ఉంటుంది, యావరేజ్ లెవెల్ ఉంటుంది, కొంచెం తక్కువ రకాల ఉంటుంది. ఇంటెన్స్ బ్యాటిల్ మనం ఏకంగా 2 నెలల వరకు చేసే కెపాసిటీ ఉంది. 30 days వెరీ హై ఇంటెన్స్, అంటే ఏంటంటే మొత్తం అంటే ఇంకా మీ నెత్తి మీద బాంబుషాలు కురుస్తూనే ఉంటుంది. అటువంటిది 30 రోజులు చేయగలం మనం. వాళ్ళు మాత్రం 12 రోజులు అనుకుంటున్నాం. 12-15 రోజులు. 12-15 రోజులు. సార్ వాళ్ళు చేశారనుకోండి, మనం చేసాం అంటే మధ్యనున్న పబ్లిక్ సఫర్ అవుతారా? కొలెటరల్ డ్యామేజ్ ఉంటుందండి బోర్డర్ ఏరియాస్లో, ఎందుకంటే వాళ్ళు ఖాళీ చేయాల్సి వస్తుంది, వాళ్ళ పొలాలు పోతాయి, పంట పొలాలకి డ్యామేజెస్ ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళ ఇల్లు కూడా డ్యామేజ్ అవ్వచ్చు, కాలువలు, బ్రిడ్జెస్ ఇవన్నీ నాశనం అవ్వడం ఇవన్నీ ఉంటాయి. సో దానివల్ల దాని తర్వాత చాలా బడ్జెటరీ ఇంప్లికేషన్స్ ఉంటాయి. వాళ్ళకి డ్యామేజ్ జరగకుండా మనం చేయొచ్చా వారు? అంటే మన వైపు కొంత జరుగుతుంది, పంజాబ్ బోర్డర్లో మనకి జరుగుతుంది, పొలాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ వైపు జరుగుతుంది. అంటే సామాన్యుడు ఎవరు సఫర్ కాకుండా, నష్టపోకుండా మనం చేయొచ్చా వారు అన్నది? మేము జనరల్గా అలాగే చేస్తామండి. జనరల్గా వి ట్రై టు ప్రిజర్వ్ ఎవ్రీథింగ్, కానీ అది మన ప్లాన్కి అవసరం అయితే ఇంకా చేతి దాటిపోతున్నప్పుడు, మన ప్లాన్లో అయితే తప్పదు. సార్ సర్జికల్ స్ట్రైక్ చేసాం అన్నప్పుడు, ఊరి లాంటి ఇష్యూ జరిగినప్పుడు, లేదంటే మొన్న ఇంకో టాపిక్లో, ఆ విధంగా డైరెక్ట్గా కొట్టచ్చు కదండి, మధ్యలో వీళ్ళని ఇప్పుడు టార్గెట్స్ లేవండి. యాక్చువల్గా మనం ఓపెన్గా చెప్పచ్చు, టార్గెట్స్ లేవు. టార్గెట్స్ ఏంటి? అసీం మునీర్ హెడ్ క్వార్టర్స్ని కొట్టాలి, అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ వార్. సో అంటే మిలిటెంట్స్ని టార్గెట్ చేసి నేను వాళ్ళ క్యాంప్ని కానీ లాంచ్ ప్యాడ్ని కానీ కొడతాను అనుకుంటే అది టార్గెట్స్ ప్రస్తుతానికి లేవండి. వాళ్ళు జాగ్రత్త పడిపోయారు. అంటే మనం కొడితే డైరెక్ట్గా కుంభస్థలాన్ని, ఇంకా కుంభస్థలాన్ని కొట్టాలి, హెడ్ కొట్టాలంతే. ఏదో ఏనుగు వెనకాల తోకెళ్ళి మామూలుగా ఒక అంకుశంతో పొడుస్తానంటే కుదరదు, ఏనుగు తలకి కొట్టాలి. ఓకే.